ఒక ఆఫీసర్‌ని ఒక సిగ్నేచర్ చేయడంతో ఒక విలేజ్‌కి వాటర్ సప్లై వస్తుంది. కానీ ఆ సిగ్నేచర్‌కి బ్రైబ్ అడిగితే? వాట్ విల్ యూ డూ? విల్ యూ సైన్ ఆర్ స్టాండ్ ఫర్ ఎథిక్స్? వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. ఈరోజు మనం జీఎస్-4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇది సిలబస్ కాదు. ఇది ఐఏఎస్ మైండ్ సెట్ బిల్డింగ్. పవర్‌ని అందరికీ హ్యాండిల్ చేయడం రాదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్‌గా యూ మస్ట్ హ్యావ్ పవర్ బట్ విత్ ప్యూరిటీ. ఇది జస్ట్ పేపర్ మాత్రమే కాదు. ఇది మనిషిని ఆఫీసర్‌గా మార్చడానికి ట్రైనింగ్. సో జీఎస్-4 అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం చదువుతాం? చూద్దాం. జీఎస్-4లో కంటెంట్ చదవడం కన్నా మన మనసును ప్రిపేర్ చేయడం ముఖ్యం. ఎథిక్స్, చూసింగ్ రైట్ పాత్ ఈవెన్ వెన్ రాంగ్ ఈజ్ ఈజీ. ఇంటిగ్రిటీ, డూయింగ్ గుడ్ ఈవెన్ ఇఫ్ నోబడీ ఈజ్ వాచింగ్. యాప్టిట్యూడ్, మైండ్ సెట్ టు సర్వ్ పబ్లిక్. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, ఎమోషన్‌తో రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం. ఇది యూపీఎస్సీలో ఐఏఎస్ ఆఫీసర్ల ఇన్నర్ వాయిస్‌ని టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న సిలబస్‌ని ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్ డౌన్ చేసుకుంటూ వస్తే ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, యాటిట్యూడ్, ఆప్టిట్యూడ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, మోరల్ థింకర్స్, పబ్లిక్ అండ్ సివిల్ సర్వీస్ వాల్యూస్, ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్, కేస్ స్టడీస్. ఈ టాపిక్స్ మనం జీఎస్-4లో చదువుతాం. జీఎస్-4లో 2 పార్ట్స్‌గా క్వెషన్స్ వస్తాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ కింద ఈ టాపిక్స్‌కి సంబంధించి థియరిటికల్ క్వెషన్స్ వస్తాయి. పార్ట్ బిలో మనం కేస్ స్టడీస్‌కి సంబంధించిన క్వెషన్స్ అడుగుతారు. సో జీఎస్-4ని ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫీసర్‌లా థింక్ చేయండి, స్టూడెంట్‌లా కాదు. వాల్యూస్‌ని జస్ట్ మెమరైజేషన్ చేయడంతో కాకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్, రియల్ లైఫ్ స్టోరీస్‌ని నేర్చుకోండి. అండ్ కేస్ స్టడీస్‌ని ఆన్సర్ రాయడానికి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇష్యూస్‌ని ఐడెంటిఫై చేయండి. అందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరో చెప్పండి. తర్వాత అందులో ఉన్న ఎథికల్ వాల్యూస్ ఏంటో రాయండి. దానికి ఉన్న బెస్ట్ సొల్యూషన్ మీరేమిస్తున్నారో రాసి అది ఎందుకు, వై దట్ సొల్యూషన్ అనే ఆన్సర్ రాస్తే ఈ ప్యాటర్న్‌లో మనం కేస్ స్టడీస్ రిప్రజెంట్ చేయగలిగితే స్కోర్ ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పేపర్‌లో కూడా ఫ్లో చార్ట్స్‌ని, మైండ్ మ్యాప్స్‌ని వాడడానికి ట్రై చేయండి. అండ్ పీవైక్యూస్‌ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో థరోగా ప్రాక్టీస్ చేయండి. ఈ పేపర్ మీద మీకు ఒక మంచి పట్టొస్తుంది. సో జీఎస్-4 పేపర్ ఎందుకు ఐఏఎస్ యొక్క మైండ్ సెట్‌కి ఇంపార్టెంట్ అంటే స్కిల్స్ వితౌట్ ఎథిక్స్ అంటేనే డేంజర్. సో కాబట్టి ఈ జీఎస్-4 పేపర్ రిఫ్లెక్ట్స్ యువర్ ట్రూ పర్సనాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. అండ్ జీఎస్-4 పేపర్ అనేది ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని స్టాండ్ ఔట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది నాలెడ్జ్‌ని మాత్రమే షో ఆఫ్ చేసే పేపర్ కాదు. ఆఫీసర్ యొక్క మైండ్ సెట్ పేపర్. సో జీఎస్-4 అంటే మార్క్స్ గేమ్ కాదు. ఇది ఐఏఎస్ ఆఫీసర్ సోల్ పేపర్. ఫైల్‌లో కాదు, మనిషిలో ఐఏఎస్ ఆఫీసర్‌ని తయారు చేయడం. థింక్ లైక్ ఇండియా నీడ్స్ యూ. రైట్ లైక్ యూ ఆర్ ఆల్రెడీ అన్ ఐఏఎస్ ఆఫీసర్. Hope this content helps you. If you like it, please consider subscribing. This is UPSC Ocean.